ఎస్ సెకండ్ మెథడ్ ఏమంటే ఇంటెగ్రల్స్ ఆఫ్ ద ఫామ్ సెకండ్ మెథడ్ చూడండి. జస్ట్ ఎందుకు ఇట్లా అవుతుంది. సో సెకండ్ మెథడ్ చూడండి, ఇంటెగ్రల్స్ ఆఫ్ ద ఫామ్ ఇంటెగ్రల్ 1 by a plus or minus b cos x dx, integral 1 by a plus or minus b sin x dx, integral 1 by a cos x plus or minus b sin x dx, integral 1 by a cos x plus or minus b sin x plus or minus c dx. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు ఇక్కడ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ లో మొత్తం ఎన్ని మెథడ్స్ నేర్చుకుంటారంటే 1 2 3 4 మెథడ్స్ అయితే చాలా ఉన్నాయి, 6 ఉన్నాయి, కానీ మనం నేర్చుకునేది 4. అంటే ఫస్ట్ మెథడ్ లో ఎన్ని క్వశ్చన్స్? 2 క్వశ్చన్స్. సెకండ్ మెథడ్ లో 4 క్వశ్చన్స్, థర్డ్ మెథడ్ లో 2 క్వశ్చన్స్, మళ్ళీ నెక్స్ట్ మెథడ్ లో 3 క్వశ్చన్స్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 2 + 4 6, 6 + 2 8, 8 + 3 11 క్వశ్చన్స్. 11 మళ్ళీ ఇవి దాన్ని ఏమంటారు, అదే బాబు రిడక్షన్ ఫార్ములా 6. 17 క్వశ్చన్స్ నేర్చుకుంటే 14 మార్క్స్ ఈజీగా. ఇది మీరు చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని వదిలేస్తారు, సర్కిల్స్ అవి చూసుకొని పోతారు. అంటే పాస్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. వాటర్ అట్లాంటి పనులు చేయొద్దండి. దీన్ని బాగా నేర్చుకోండి, ఎందుకంటే ఇది కనుక వస్తే డెఫినెట్ ఇంటిగ్రేషన్ మీరే చెప్తారు, మేము చేసుకుంటాం లేదు సార్, మీ క్లాస్ అవసరం లేదు అంటారు. ఇది బాగా అర్థం కావాలి. సో ఫస్ట్ క్లాస్ నువ్వు విను, ఇంటికి వెళ్ళేసి. నేను వినలేదు కదా, ఫస్ట్ క్లాస్ విను, చాప్టర్ స్టార్టింగ్ది. ఇన్కేస్ అది అర్థం కాకపోతే రేపు కొంచెం త్వరగా అది మళ్ళీ ఫస్ట్ మెథడ్ ఒకసారి చెప్పిస్తాను. సో సెకండ్ మెథడ్ ఏమి అంటే ఇంటెగ్రల్స్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటెగ్రల్ 1 by a plus or minus b cos x dx, ఇంటెగ్రల్ 1 by a plus or minus b sin x dx, ఇంటెగ్రల్ 1 by a cos x plus or minus b sin x dx, ఇంటెగ్రల్ 1 by a cos x plus or minus b sin x plus or minus c dx. ఈ రెండింటికి తేడా ఏమి? ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ సి లేదు, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ సి ఉంది, అవునా? ఈ రెండింటికి తేడా ఏం లేదు. ఇంటెగ్రల్ 1 by a plus or minus b cos x వస్తుంది, ఇక్కడ b sin x వస్తుంది. సో ఒక క్వశ్చన్ నేను సైడ్ లో చేసి చూపిస్తాను, మళ్ళీ సెకండ్ క్వశ్చన్ నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక క్వశ్చన్ 2 సార్లు చెప్పిస్తాను ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే అంత ఈజీగా అర్థం అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏదైనా మీరు వినేటప్పుడు కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది, కానీ సెకండ్ టైం వినేటప్పుడు ఒక ఐడియా వస్తుంది, థర్డ్ టైం ఇది ఈజీ అనిపిస్తుంది, ఫోర్త్ టైం మేమే చేసుకుంటాము అనిపిస్తుంది, సరేనా? సో అందుకే మీకు వీడియో రికార్డ్ చేస్తాను. మీకు ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తాను ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. మీకు ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ మీది బాగుండాలి అంటే 1-2 సార్లు వినండి ఇంటికి వెళ్ళి, తర్వాత మీకు బాగా ఈజీగా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏంటి రాసుకుందాము. ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1 by 5 + 4 cos x dx, ఇంటెగ్రల్ 1 by 5 + 4 cos x dx. క్వశ్చన్ ఇలా ఉంటుందండి ఎగ్జామ్ లో. ఇవాల్యుయేట్ అని 7 మార్క్స్ క్వశ్చన్. ఇది ఎక్కడా కానీ ఇది సెకండ్ మెథడ్ బాబు అని ఎవరు తింటేవారు. ఎగ్జామ్ లో ఎగ్జామినర్ కూడా నీకు చెప్పలేడు, అదే సూపర్విజన్ చేస్తాను అంటే సూపర్వైజర్, ఆయన కూడా మ్యాథ్స్ టీచరే ఉన్నాడు అనుకో. నేనే ఎన్నిసార్లు ఇచ్చినాను బీటెక్ పిల్లలకి సూపర్విజన్ చేస్తాడు. ఆ మెథడ్ అని చెప్పలేను, అబ్బాయి వెతుక్కుంటూ ఉంటాడు ఇది ఎట్లా చేయాలని. సెకండ్ మెథడ్ అతనికి వచ్చు, కానీ అది సెకండ్ మెథడ్ అని తెలియదు. సో ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే, పైన నీకు ఫార్మ్స్ చెప్పిన, ఎన్ని ఫార్మ్స్ చెప్పిన? 4 ఫార్మ్స్. ఆ 4 లో ఏ ఒక్క ఫామ్ దగ్గరగా ఉన్నా నీకు ఇది ఏ మెథడ్? సెకండ్ మెథడ్. ఆ ఫార్మ్స్ ఒక్కసారి రాసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏది అంటే ఇంటెగ్రల్ 1 by a plus or minus b cos x dx. సెకండ్ వన్ రాసి చూపిస్తాను చూడండి, ఇంటెగ్రల్ 1 by a plus or minus b sin x dx. అండ్ థర్డ్ వన్ చూడండి, ఇంటెగ్రల్ 1 by a cos x plus or minus b sin x dx, అవునా? ఫోర్త్ వన్ చూడండి, ఇంటెగ్రల్ 1 by a cos x plus or minus b sin x plus or minus c dx, plus or minus c dx. సో మొత్తం ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయంటే 4 ఫార్మ్స్. ఇది కాదు రబ్ చేసేస్తా, ఇది కాదు ఇది రబ్ చేసేస్తా, ఇది కాదు రబ్ చేస్తా, ఇంక మిగిలింది ఇది ఒక్కటే, అదే ఉంటుంది రైట్ సార్ అంటారు. సో ఏ వాల్యూ ఎంత అంటే 5, బి వాల్యూ ఎంత అంటే 4. కానీ మనం ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత ఏమి రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఆ ఫామ్ లో ఉందని రాస్తాను. ఫస్ట్ స్టెప్ ఏమంటే లెట్ i is equal to అని రాయాలి. i is equal, సరేనా? ఫస్ట్ స్టెప్ ఏం రాయాలంటే పుట్ tan x by 2 is equal to t. మీకు వెంటనే డౌట్ వస్తుంది, సార్ ఎక్కడుంది సార్ క్వశ్చన్ లో tan x by 2? మీరు పుట్ tan x by 2 is equal to t అని
చెప్తున్నారు కరెక్టే, బాగుంది, కానీ ఎక్కడుంది చూపించండి సార్ అంది. ఉంది, మీకు కనిపించడం లేదు, నాకు కనిపిస్తుంది. చూడండి, కాస్ ఎక్స్ అంటే ఫార్ములా ఉంది, ఏంటది అంటే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2. ఎక్కడ వచ్చింది సార్ ఈ ఫార్ములా అంటే ఫస్ట్ ఇయర్ లో. కానీ ఫస్ట్ ఇయర్ లో మనం ఇలా నేర్చుకోలేదు, మనం నేర్చుకునేది చూపిస్తాను చూడండి. ఇలా నేర్చుకున్నాం, కాస్ 2 θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఫస్ట్ ఇయర్ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం, అవునా? కానీ ఇక్కడ 2 θలో సగం θ వస్తుంది. ఒకవేళ ఇక్కడ 2 θలో θ ఉంటే ఆడెంత వస్తుంది సార్ అంటే θలో సగం ఎంత, θ/2. చాలా మందికి ఈ విషయమే తెలియదే, చదివేది మళ్ళీ వేరే క్వశ్చన్. చాలా మందికి θలో సగం ఎంత బాబు అంటే తెలియదు సార్ అంటారు, θ/2. θ/2లో సగం ఎంత అంటే θ సార్ అంటారు. θ/2లో సగం θ/4, θ/4లో సగం θ/8, θ/8లో సగం θ/16, θ/16లో సగం θ/32. మీరు అనుకుంటా ఉండొచ్చు సార్ చాలా ఏమీ లేదండి, ప్రతిసారి బై 2 చేస్తాను. 1/2లో హాఫ్ ఎంత అంటే 1/2లో సగం, 1లో సగం అంటే ఎవరైనా చెప్తారు, 1లో సగం అంటే హాఫ్ సార్ అంటారు. అది కూడా తెలియదేం సార్ మీకు, మరి హాఫ్ అంటారు. హాఫ్లో సగం అంటే 1 సార్ అంటారు. హాఫ్లో సగం 1/4, 1/4లో సగం ఎంత అంటే చాలా మంది 1/2 అంటారు. కాదండి, 1/4/2. చూడండి చూపిస్తాను, 1/4/2. 4 కిందికి వస్తే 4 2 సార్ ఏమవుతుంది, 8 అవుతుంది. అప్పుడు 1/8 వస్తుంది. దాంట్లో సగం ఎంత సార్ అంటే 1/16, దాంట్లో సగం 1/32. అంటే కింద డినామినేటర్ లో నంబర్ పెరిగే కొద్దీ దాని వాల్యూ ఏమైతే ఉంటుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు నీకు చెప్పినాను, బాబు 100 రూపీస్ ఇస్తాను బాబు, నీకు 100 నీకు 100 ఇస్తానంటే మీరు హ్యాపీ, అవునా? 100/1000 ఇస్తాను అంటే 100/1000 అంటే ఏంటి, 100/1000 అంటే చూడండి ఒక్కసారి మీరు ఇంకా హ్యాపీ అయిపోతారు, బా 100/1000 వినేదానికి భలే ఉంది సార్ అని. కానీ ఆడ వినేదానికి ఏమి లేదు, పెద్ద బొక్క ఉంది లెక్కలో 0.1, అవునా కదా? ఇంకా చెప్పినాను అనుకో, బాబు 100లో 10,000 పార్ట్ ఇచ్చేస్తాను బాబు, 100/10,000 అని ఏం రాదు నీకు, సరేనా? చిల్లర తప్ప ఇంకేం ఉండదు. అంటే చెప్పడం ఏమంటే డినామినేటర్ లో వాల్యూ పెరిగే కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతా ఉంటుంది, సరేనా? 1/2 ఎంత చెప్పండి, 0.5. 1/2 ఎంతమ్మా, 0.5. 1/4 ఎంత, 0.25. 0.25 పెద్దదా, 0.5 పెద్దదా? 0.5. సో చూస్తే 4 పెరిగింది, 1/8 అంటే ఇంకా తగ్గిపోయాయి, 1/16 అంటే ఇంకా తగ్గిపోయాయి. సో పుట్ tan x/2 అని రాసుకున్నాం. ఏం సార్ tan x/2 అంటే t. పుట్ tan x/2 ఏం రాసుకున్నాం, t. ఎక్కడ ఉంది సార్ క్వశ్చన్ లో చూపించండి సార్ అంటే చూపిస్తాను మీకు. cos x అంటే ఏమంటే 1 మైనస్ tan స్క్వేర్ x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్. నేను ఎక్కడ చదువుకోలేదు కదా సార్, నువ్వు అది చదువుకోలేదు. ఏం చదువుకుని ఉంటావు అంటే cos 2θ చదువుకుంటావు. cos 2θ అంటే 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ θలోనే రాయాలని ఉంది. cos 2x ఫార్ములా చెప్పు, 1 మైనస్ tan స్క్వేర్ x బై 1 ప్లస్ tan స్క్వేర్ x. cos x కి 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 ప్లస్ 1 ప్లస్ tan స్క్వేర్. అర్థమైపోయిందా? సో ఈ క్వశ్చన్ లో cos x అంటే ఏం ఫార్ములా ఇక్కడ కనిపిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్. ఒకవేళ tan x బై 2 ని t అనుకుంటే ఇది ఏమవుతుంది సార్ అంటే 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్, అంతేనా కదా? సో రాసుకో కింద, cos x is equal to ఏమవుతుంది అంటే 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. dx ఏమవుతుంది సార్ అంటే dx is equal to 2 dt by 1 plus t స్క్వేర్. ఇది ఎలా సార్ 2 dt by అంటే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది. దేన్ని అంటే tan x by 2 ని డిఫరెన్షియేట్ చేసి చూపిస్తాను చూడండి. tan x by 2 is equal to t, డిఫరెన్షియేట్ చేయాలా విత్ రెస్పెక్ట్ టు x చేయాలా, d by dx తీసుకుంటా, d by dx of tan x by 2 is equal to dt by dx. d by dx of tan x ఎంత సార్ అంటే secant square x. d by dx of tan x by 2 ఎంత అంటే secant square x by 2. మళ్ళీ x by 2 ని డిఫరెన్షియేట్ చేస్తే 1/2 dt by dx. అవునా కదా? సో మనకు కావాల్సింది dx వాల్యూ కాబట్టి dx is equal to ఎంత అవుతుంది సార్ అంటే ఈ 2 అక్కడ పోయి 2 into dt ఎంత అవుతుంది, 2 dt divided by secant square x by 2. అక్కడ మల్టిప్లై చేస్తాను secant, ఇక్కడికి వస్తే డివైడ్. కానీ secant θ అంటే ఫార్ములా ఉంది 1 plus tan square θ. secant square x by 2 ఎంత సార్ అంటే 1 plus tan square x by 2. కానీ tan అంటే ఎంత, t. కాబట్టి ఇదంతా ఏమవుతుందంటే
2 dt by 1 plus t square. ఇంత పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా నువ్వు ఏం రాసేయాలంటే ఇలాంటి క్వశ్చన్ రాగానే ఫస్ట్ స్టెప్ ఏమి put tan x by 2 is equal to t. సెకండ్ స్టెప్ ఏమి cos x is equal to 1 minus t square by 1 plus t square. థర్డ్ పక్కన ఏం రాయాలి dx is equal to 2 dt. ఈ క్వశ్చన్ కి అయినా సరే వేరే క్వశ్చన్ వస్తుంది 5 plus 4 cos x బదులు 4 plus 5 cos x. ఇప్పుడు కూడా ఇదే రాయాలి. ఈ టూ లైన్స్ సేమ్. తర్వాత ఏం చేయాలి ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. i is equal to చెప్పు నాన్న i ఎంత ఇంటెగ్రల్ 1 by 5 plus 4 cos x అంటే ఎంత చెప్పు దిలీప్. cos x అంటే 1 minus t square by 1 plus t square. ఆ తర్వాత dx ఎంత చెప్పు 2 dt by 1 plus t square. అర్థమైపోయిందా? సో ఇలా రాసుకునేస్తాము. నెక్స్ట్ ఏమవుతుంది సార్ అంటే ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది 1 by 5 1 జార్ ఎంత అంటే 5 5 into t square ఎంత అంటే 5t square. కాబట్టి 5 1 జార్ 5 5 into t square 5t square 4 1 జార్ 4 4 into t square 4t square divided by 1 plus t square. అవునా? ఇంటూ 2 dt by 1 plus t square. సార్ కింద రాసుకోవాల్సినటువంటి 1 plus t square పైన రాసుకోండి సార్. అవును పైన రాసుకుందాము. 1 plus t square 1 plus t square క్యాన్సిల్ అయిపోతుంది. 2 కాన్స్టెంట్ కాబట్టి ఇంటెగ్రల్ బయట వచ్చేస్తుంది. కాబట్టి ఇంటెగ్రల్ బయట రాసుకుంటాను 2ని. నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది 1 by 5t square లో 4t square పోతే ఎంత నాన్న సారీ t square. ఎస్ నేను యాడ్ చేస్తాను. 5t square లో 4t square పోతే ఎంత t square. 5 plus 4 ఎంత సార్ అంటే 9 t square plus 9 dt. అర్థమైందా? ఎక్కడైనా x కనిపిస్తుందా? x లేదు. ప్రాబ్లం x లో ఉండేదాన్ని t లో చేంజ్ చేస్తుంది. దీన్ని ఏమంటారు సార్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అని. సబ్స్టిట్యూషన్ మెథడ్ అర్థమైతుందా? అంటే డైరెక్ట్ గా నువ్వు ప్రాబ్లం చేయలేకపోతున్నావు, నా వల్ల కావడం లేదు. అందుకే దాన్ని ఏం చేసినానంటే సబ్స్టిట్యూట్ చేసి x ని t గా మార్చుకొని సింప్లిఫై చేసుకొని చేసేస్తాను. అర్థమైపోయిందా? సో 9 కి దేనికి స్క్వేర్ 9 దేనికి దేనికి 3. కాబట్టి ఎంత చెప్పాలి మీరు 3 స్క్వేర్. సార్ ఒక ఫార్ములా ఉంది సార్ 9 స్టాండర్డ్ ఇంటెగ్రల్స్ అని. ఏదైతే అంటే ఇంటెగ్రల్ 1 by x square plus a square dx is equal to 1 by a tan inverse of x by a plus c. నేను మీరు ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు ఫార్ములాస్ లిస్ట్ పంపించిన మీ దగ్గర ఉందా? డిలీట్ చేయాల్సి ఉంది. బేసిక్ ఫార్ములాస్ లో లాస్ట్ లోకి వెళ్తే 9 స్టాండర్డ్ ఇంటెగ్రల్స్ అది ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే అది లేకపోతే మీరు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు x వాల్యూ ఎంత? x అంటే ఎంత చెప్పండి, చూసి చెప్పండి. x అంటే ఎంత? t. ఏ వాల్యూ ఎంత? 3. చాలా మంది 3 స్క్వేర్ అంటారు. నేను అడిగింది ఏ స్క్వేర్ కాదు, ఏ ఎంత 3. dt ఎంత? dx. కాబట్టి అలా రాస్తాను. చెప్పండి నాన్న చూసి. 2 into 1 by a. 1 by a అంటే ఎంత? 1 by 3 tan inverse of x by a. x by a అంటే ఎంత? t. x అంటే t కదా. t by 3 plus c plus ఎవరు సరే ప్లస్ సి అంటే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ప్రతి ఫార్ములాకి ప్లస్ సి ఉంటుంది. నువ్వు చూస్తే గమనిస్తావు లేదో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ 16 ఉన్నాయి. చాలా ఉన్నాయి. నన్ను నేర్చుకునేది 15 ఫార్ములాస్ లో ప్లస్ సి ఎవరు సరే వీడు ప్లస్ సి అంటే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఫస్ట్ ఇయర్ లో డిఫరెన్షియేషన్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్షియేషన్ కి ఇంటిగ్రేషన్ తేడా ఏమంటే వాడు ఎస్ అంటే వీడు నో. డిఫరెన్షియేషన్ ఇస్ ద క్వైట్ ఆపోజిట్ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అర్థమైతుందా లేదా? అవును. ఫార్ములాస్ డిఫరెన్షియేషన్ నేర్చుకున్నావు కదా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ దాంట్లోనే ఉంటాయి. బేసిక్ ఫార్ములాస్ లోనే ఉంటాయి. ఆ ఫార్ములాస్ రోజుకు 3 నేర్చుకోండి. ఎక్కువ వస్తుంది, రోజుకి 3. సరే ఇంతవరకు అయిపోయింది సార్. అవ్వలేదు బాబు, నీకు అయిపోయింది అనిపిస్తానే కాదు. 2 into 1 by 3 ఎంత నాన్న? 2 by 3. మంచిది. సో 2 by 3 ఎంత వస్తుంది సార్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే ఎంత? tan x by 2 by 3 plus అర్థమైతుందా? సో ఇది ఫైనల్ ఆన్సర్. కానీ ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ x by 2 పుట్ t is equal to tan x by 2 నే కదా మనం రాసుకునింది. ఎస్ tan x by 2 plus by 3. ఆ by 3 కావాలంటే నువ్వు బయటికి తీసేసుకోవచ్చు, లేదంటే అక్కడే అయినా పెట్టేసుకోవచ్చు. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఐ అంటే క్వశ్చన్. మంచి క్వశ్చన్. cos x కి 4 ఫార్ములాస్ ఉన్నప్పుడు tan ఎందుకు తీసుకోవాలి సార్ అని. ఇంకా నువ్వు వేరేటివి తీసుకో. cos x కి 4 ఫార్ములాస్ ఉన్నాయి. మంచి క్వశ్చన్ అడిగినావు నాన్న. cos x కి cos 2 θ 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఆ ఫార్ములాస్ రాసుకుందాం.
cos 2 theta is equal to ఎంత చెప్పండి ఫస్ట్ వన్ cos square theta minus sin square theta రెండోది ఏమి 1 minus 2 sin square theta మూడోది ఏమి 2 cos square theta minus 1 నాలుగోది ఏమి 1 minus tan square theta by 1 plus tan square theta సరే ఇప్పుడు నాలుగు ఉన్నప్పుడు పైన మూడు వదిలేసి లాస్ట్ టైం ఎందుకు పట్టుకున్నారు సార్ అంటే వాడు 1 and only tan లో ఉన్నాడు మనం సైన్ కాస్ తీసుకుంటే కనుక మనకు సింప్లిఫికేషన్ రాదు tan తీసుకుంటే కనుక మనకి ఈజీగా సింప్లిఫికేషన్ ఇక్కడ ఉండే అన్ని ప్రాబ్లమ్స్ కి tan తీసుకుంటాం అర్థమైందా ఇక్కడ నువ్వు అన్ని క్వశ్చన్స్ లో కూడా పుట్ tan x by 2 పుట్ tan x by 2 అర్థమైందా సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చేద్దామా సో క్వశ్చన్ నెంబర్ 2 ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ నెంబర్ 2 వేరే పేజ్ లో చేద్దాము ఏంటి సార్ అంటే ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1/4 plus 5 sin x dx ఒక్కసారి క్వశ్చన్ బాగా చూసుకోండి ఎందుకంటే నేను వేరే పేజ్ లో చేస్తున్నా ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1/4 plus 5 sin x dx sin x sin x cos x sin x yes 4 plus 5 sin x dx ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ గా ఆలోచించి ఎలా చేయాలా ఆలోచిస్తా ఉన్నా ఫస్ట్ ఏమనుకోవాలంటే ఐ అనుకోవాలి ప్రాబ్లం మొత్తం నేను అనుకోవాలి బాబు ఐ అనుకోవాలి అర్థమవుతుందా సో ఈ ప్రాబ్లం మొత్తం ఏమనుకున్నా ఐ అనుకున్నా అర్థమవుతుందా లేదా జస్ట్ 1 minute సో ప్రాబ్లం ని ఇక్కడ ఐ అనుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి పుట్ tan x by 2 is equal to ఎంత రాసుకోవాలన్నా t అవునా కదా నెక్స్ట్ చెప్పండి పుట్ tan x by 2 is equal to t sin x cos x అయితే ఏం రాయాలా 1 minus t square by 1 plus t square sin x ఫార్ములా రాస్తాను బాగా చూడండి sin x కి ఏం సార్ అంటే 2 tan x by 2 tan x by 2 divided by 1 plus tan square x by 2 1 plus tan square అర్థమైందా సో sin x ఉంది కాబట్టి ఏం రాయాలంటే sin x is equal to 2t by 1 plus t square dx ఎంత సార్ అంటే 2 dt by 1 plus t square ఏనన్నా మొత్తం మీకు అర్థమైందా sin x వాల్యూ రాసినా dx వాల్యూ రాసినా సార్ రేపు పొద్దునే నాకు సేమ్ క్వశ్చన్ రాలేదు సార్ మీరు చెప్పింది 5 plus 4 sin x ఈ 2 స్టెప్స్ మారవు ఈ 2 స్టెప్స్ తర్వాత ఏం చేయాలి నువ్వు నన్ను అడిగితే ఎట్లా క్వశ్చన్ చేసేయాల సో i is equal to చెప్పనా i is equal to integral 1/4 plus 5 sin x అంటే ఎంత అంటే 2t by 1 plus t square dx ఎంత సార్ అంటే 2 dt by 1 plus t square కరెక్టేనా నేను రాసింది తర్వాత ఏమవుతుందంటే ఇంటెగ్రల్ 1/4 1 jar ఎంత నాన్న 4 కాబట్టి 4 1 jar 4 into t square 4t square 5 into 2t ఎంత అంటే 10t divided by కింద ఎంత రాయాలంటే 1 plus t square ఇక్కడ ఎంత రాయాలంటే 2 dt by 1 plus t square ఈ కింద రాసుకోవాల్సినటువంటి 1 plus t square పైకి పంపించుకోవాలా 1 plus t square ఏమైపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది 2 బయట రాసుకోవాలా 2 బయట రాసుకొని ఇంటెగ్రల్ 1/4t square plus 10t plus 4 అని రాసి dt అని రాసి ఎంత రాసుకోవాలా dt అర్థమైతుందా లేదా సో 4 మనం కామన్ చేయాలి 4 ఎందుకు కామన్ చేయాలి సార్ ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు కామన్ చేయాలి t స్క్వేర్ పక్కన ఏముంటే అది కామన్ చేయాలి t స్క్వేర్ పక్కన ఏమీ లేదు ఇప్పుడు ఏమీ కామన్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ t స్క్వేర్ పక్కన 5 ఉంది 5 కామన్ చేయాలా 4 ఉంది 4 కామన్ చేయాలి మీకు వెంటనే డౌట్ ఏమొస్తుందంటే ఈ 2 టర్మ్స్ లో 4 ఉంది సార్ కామన్ చేయొచ్చు కానీ 10 లో 4 కామన్ చేయలేం కదా నేను చేస్తాను చూడండి బాగా అబ్జర్వ్ చేయండి 4 కామన్ చేసేస్తాను 4 బయటికి వస్తే 2/4 అవుతుంది ఇంటెగ్రల్ 1/4t స్క్వేర్ లో 4 వెళ్ళిపోతే t స్క్వేర్ 10 లో 4 వెళ్ళిపోతే 6 అంటారు కాదండి 10t/4 సరేనా 4 లో 4 కామన్ వెళ్ళిపోతే ఎంత 1 మళ్ళా 4 తో మల్టిప్లై చేస్తే 4 into t స్క్వేర్ ఎంత 4t స్క్వేర్ 4 క్యాన్సిల్ అయితే 20 4 1 jar 4 dt సరేనా ఇప్పుడు 2/4 అంటే క్యాన్సిల్ చేస్తే 2 1 jar 2 2 jar కాబట్టి 1/2 అర్థమవుతుందా సో నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే కేవలం దీన్ని మాత్రమే సింప్లిఫై చేసుకోవాలి ఇక్కడ చేసి చూపిస్తాను బాగా అబ్జర్వ్ చేయండి t స్క్వేర్ ప్లస్ 10t/4 ప్లస్ 1 10t/4 ప్లస్ సో t స్క్వేర్ అలాగే ఉంటుంది 10t/4 10 ని 2 into 5 గా రాయొచ్చా 2 into 5 సో 2 into t into 5/4
2 ఇంటూ టీ ఇంటూ 5. ఎందుకు సార్ 2 ఇంటూ ఏ ఇంటూ బి గా రాసినారంటే 2 ఇంటూ ఏ ఇంటూ బి, ఏ అంటే ఎంత 2 టీ, బి అంటే ఎంత 5/4. సో బి స్క్వేర్ యాడ్ చేస్తాను అంటే 5/4 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తాను. పక్కన ఏం సబ్ట్రాక్ట్ చేస్తానంటే 5/4 హోల్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తాను ప్లస్ 1 ప్లస్ అర్థమవుతుందా లేదా? సో ఇప్పుడు దీని వరకు అండర్లైన్ చేస్తాను. ఇప్పుడు మీకు డౌట్ రావాలా, సార్ ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే కదా సార్ వచ్చేది? అవును, అందుకే నేను ఇలా ఫార్ములా రాసుకున్నాను. ఇంతవరకు అండర్లైన్ చేసినాను. ఏ ఫార్ములా సార్ ఇది అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏం ఫార్ములా అది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత టీ, బి వాల్యూ ఎంత 5/4. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే టీ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ ఇలా రాయాలి. 5/4 కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 25/16 ప్లస్ 1. సో 1 లో 25/16 సబ్ట్రాక్ట్ చేయాలా? చాలా మంది 24/16 అంటారు. కాదండి, 16 మంజర్ ఎంత నాన్న 16. 16 మైనస్ 25/16, 25 లో 16 పోతే ఎంత అంటే -9. సో -9/16 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే -9/16. దేని వాల్యూ? ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ. 9/16 ఎలా రాసుకోవచ్చు సార్ అంటే 3/4 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఇలా ఎందుకు రాస్తున్నారు సార్ అంటే దానికి నా దగ్గర రీజన్ ఉంది, చెప్తాను. ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటెగ్రల్ 1 దీని బదులు దాని వాల్యూ రాస్తాను. దాని వాల్యూ ఎంత సార్ అంటే టీ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్, టీ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ నెక్స్ట్ దీని వాల్యూ ఎంత అంటే -3/4 హోల్ స్క్వేర్, -3/4 హోల్ స్క్వేర్ dt. అర్థమవుతుందా? ఇప్పుడు ఫార్ములా ఏం సార్ అంటే ఇంటెగ్రల్ 1/x² - a² dx is equal to 1/2a log mod x minus a by x plus a plus c. ఇది ఎన్నో ఫార్ములా అంటే 9th స్టాండర్డ్ ఇంటెగ్రల్స్ లో సెకండ్ ఫార్ములా. ఇందాక ఒకటి యూస్ చేసినాం కదా, ఇప్పుడు రెండవది. సో దాని ప్రకారం రాసుకోండి ఎంత అవుతుందో 1/2 ఇంటూ 1/2a. 1/a వాల్యూ ఎంత 3/4. 2a అంటే ఎంత 2 ఇంటూ 3/4, 2 ఇంటూ 3/4 లాగ్ మోడ్ x మైనస్ a. x అంటే ఎంత అంటే ఇదంతా x, ఇదంతా ఏమి x. t ప్లస్ 5/4 x మైనస్ a 3/4 డివైడెడ్ బై x ప్లస్ a, x ప్లస్ a. అర్థమవుతుందా లేదా? 5/4 లో 3/4 పోతే ఎంత సార్ అంటే 2/4. ఎంత 2/4. 5/4 కి 3/4 యాడ్ చేస్తే ఎంత సార్ అంటే 8/4. ఎంత 8/4. 8/4 వాల్యూ ఎంత చెప్పగలుగుతారా ఎవరైనా? 8/4 2. 4 2 జార్ కదమ్మా 2. కానీ 2/4 అంటే 2 కాదు 1/2. 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/2. సో ఇది ఫైనల్ ఆన్సర్. కాకపోతే ఈ 4 ఏమవుతుందంటే పైకి వచ్చేస్తుంది. 4 పైకి వచ్చేస్తే కింద 2 1 జార్ 2 1 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తం మీద ఎంత వస్తుంది సార్ అంటే 1/3 మాత్రమే వస్తుంది. 1/, అవును ఏముంది అక్కడ 1/2 ఉన్నింది ఇంటూ 1/2a. 2a అంటే ఎంత 3/4. 4 పైకి వెళ్ళిపోతే ఇడికి వస్తుందా 4. కింద 2 2లు కొడితే పైన ఒక 4 క్యాన్సిల్ కొట్టాలా లేదా? అవునా కదా? సో ఎంత అంటే ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 1/3 వస్తుంది. ఎంత వస్తుంది 1/3. ఇదే మీ ఆన్సరు. కాకపోతే టీ అట్లే పెట్టకూడదు. టీని tan x/2 గా రాయాలి. దానికంటే ముందు ఏం చేస్తానంటే చూడండి 1/3 లాగ్ మోడ్ టీ అంటే ఎంత tan x/2 ప్లస్ 1/2 డివైడెడ్ బై కింద టీ ఎంత tan x/2 ప్లస్ 2 ప్లస్. ఇది రేపు మళ్ళీ ఈ 2 క్వశ్చన్స్ చెప్తాను. వీలైతే మీరు కొంచెం త్వరగా వస్తాము అంటే ఫస్ట్ 2 మెథడ్స్ కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్ చెప్పి ఇది ఒకసారి, లేకపోతే ఫస్ట్ ఇది చెప్పేసి అది చెప్తారు. లేదంటే సార్ ఫస్ట్ అది చెప్పండి సార్ అంటే ఫస్ట్ మెథడ్ ఒకసారి చెప్పేసి సరేనా? 6:30